sound. ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జిల్లాలో గత నెలలో కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళంలో కూడా బలిష్టమైనటువంటి కమిటీలు వేసి తద్వారా ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలనేటువంటి మంచి ఉద్దేశంతో రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ బీసీ సంఘాన్ని నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను. ఇవాళ తమందరికీ కూడా తెలుసు, 130 కోట్ల జనాభాలో బీసీలు 52% ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి తగినటువంటి న్యాయం జరగలేదు. అంచేత జనాభా ప్రాతిపదిక మీద రేపు రిజర్వేషన్స్ బీసీలకు కల్పించాలని, తద్వారా బీసీలకు న్యాయం చేయాలనేటువంటి న్యాయ పోరాటాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచన మేరకు మేము పోరాటం చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ఆ పద్ధతిలోనే ఇవాళ ఈ యోజన సంఘాన్ని విశాఖ జిల్లాకి ఏర్పాటు చేశాం. దానికి అధ్యక్షుడిగా ఎల్లప్ప వినోద్ కుమార్ గారు, నమస్కారం, వారిని అపాయింట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ యూత్ వింగ్ తరఫున ప్రెసిడెంట్గా నియమించారు. నన్ను నియమించినందుకు మా బీసీ సంఘం అధ్యక్షుడు జయరంగ ఉదయకిరణ్ గారికి, అలాగే 3 జిల్లాల కన్వీనర్ మల్లివాల్ జగదీశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ నియమించినటువంటి కమిటీ నాతో పాటు నా తోటి అయిన జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లతో అందరితోనే కలుపుకొని ఈ యొక్క యూత్ వింగ్ని బలపరిచి ఇంకా అనేక సమస్యల మీద పోరాడి బీసీలకు జరుగుతున్న అన్యాయాల కోసం పోరాడి, ముఖ్యంగా మాకంటూ కేటాయించిన రిజర్వేషన్ని మేము సద్వినియోగం పరుచుకుంటూ ఏమైనా తక్కువ వస్తే లోటుపాట్లు జరిగినా అన్ని రకాల పోరాటాలు చేస్తామని సాధించుకోవడానికి కృషి చేస్తామని చెప్పేసి సభముఖంగా తెలుపుకున్నాం.